నంద్యాల, కర్నూలు, ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య, గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగినటువంటి దోపిడీలు, దొంగతనాలు చేసిన కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుండి వెండి, బంగారు రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు నంద్యాల ఏఎస్పీ ఎం జావళి, ఆల్ఫోన్స్ సులోచనలతో పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి వారి యొక్క సిబ్బంది, నంద్యాల సిసిఎస్ సిబ్బంది పాణ్యం మండలం పిన్నకొండలలోని దుర్గం వాగులో ఉన్న వాటర్ ఫాల్స్ సమీపంలో గుడారం వేసుకుని దొంగిలించిన బంగారు, వెండి వస్తువులు, నగదు, 2 మోటార్ సైకిళ్లు, 4 మారణ ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ముద్దాయిల కోసం బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో తిరిగి వారి కదలికలపై నిఘా ఉంచి చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందన్నారు. 2016వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు నంద్యాల, కర్నూలు, ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య, గుంటూరు జిల్లాలలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పరిధుల్లోని దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతూ 8 సంవత్సరాల నుండి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి చెంచు దాసరి అంకన్న, బాపట్ల సత్య హరిచంద్రుడు, బాపట్ల చిన్న హుసేన్, చెంచు దాసరి ఈరన్నలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. హ్యాండ్కప్స్ కావచ్చు. खुशी साइड इतल कर इधर ये सर बहुत रहा तो दुबतो मानो तो राल लेगा गांधी ఈ రోజు మన సిసిఎస్ టీం, పాణ్యం సిఐ, ఎస్ఐ పాణ్యం, మన ఏఎస్పీ గారు అందరూ ఒక గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఈ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను. ఈ గ్యాంగ్లో మెడికొండూరులో అప్పటి నుంచి రాబరీ, డెకాయిటీ, రేప్ ఉండొచ్చు, అన్ని హీనియస్ క్రైమ్ చేస్తున్నాడు. 21లో మెడికొండూరులో వీళ్ళ సగం గ్యాంగ్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్లో ఉన్నాడు. అయిన తర్వాత దాంట్లో కూడా కొంతమంది అబ్స్కాండింగ్ ఉన్నాడు. అప్పుడు ఒక జనవరిలో మన ఇట్లాంటి క్రిమినల్ ఒక అద్దసారి సుంకన్న పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మెడికొండూరులో, గుంటూరు జిల్లాలో ఒక గ్యాంగ్ రేప్లో ఉన్నాడు. తర్వాత ఇడల్పాడు, పల్నాడు జిల్లాలో హైవే డెకాయిటీస్, 2 హైవే డెకాయిటీస్లో అప్పటి నుంచి అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత మార్చి నెలలో ఇంకా ఒక మెంబర్ హనుమంత మేకల హనుమంతకి పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ గ్యాంగ్ మీద పూర్తిగా ఫోకస్ చేయి పాణ్యం సిఐ వాళ్ళ టీం, ఎస్ఐ పాణ్యం, సిసిఎస్ పాణ్యం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు మిగతా ఈ గ్యాంగ్కి యాక్టివ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ సంబంధించి డీటెయిల్స్ ఈరోజు పట్టుకునే వాళ్ళు ఒకరు చెంచు అంకన్న. ఈ గ్యాంగ్ కి కరెంట్ గ్యాంగ్ లీడర్ వీళ్ళే అంకన్న ఉన్నాడు. సుంకన్న అరెస్ట్ అయిన తర్వాత జనవరిలో వీళ్ళే ఈ గ్యాంగ్ లీడర్ అయ్యాడు. ఆ రోజు నుంచి కూడా పాణ్యంలో రాబరీస్ ఉండొచ్చు, తాలూకాలో రాబరీస్ ఉండొచ్చు, ఆర్ తర్వాత హౌస్ బ్రేక్స్ అన్ని బండి ఆత్మూరు, గోస్పాడులో, తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు. రీసెంట్లీ కద్రిలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్బి. ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీలే వెనక్కి ఉన్నారు. ఈ గ్యాంగ్ ఏంటంటే కష్టం, ఎందుకంటే పట్టుకోవడానికి వీళ్ళు చేస్తారు దొంగతనం, తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు, కూలి పని చేస్తారు, ఆర్ ఏదో పని చేస్తారు ఫీల్డ్స్ లో. అండ్ ఏదో ఏమి టెక్నికల్ గా మొబైల్స్ ఏదో వాడుకోవట్లేదు, బయట వాళ్ళతో ఏం కాంటాక్ట్ లో లేవు. సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ కనపడారు, ఏదో హౌస్ బ్రేక్ లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సిసిఎస్ టీం అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ కన్క్లూజన్ లో వచ్చింది. సో ఇటు పట్టుకోవడానికి మన సిఐ పాణ్యం హెడ్ చేసే ఆపరేషన్ లో సిసిఎస్ టీం, ఎస్ఐ పాణ్యం కొంత 40 to 50 మెంబర్స్ తీసుకుపోయి ఫిషింగ్ నెట్స్, కారం,
కత్తి అన్ని తీసుకుపోయి వాళ్ళకి ఒక నాన్ లీథల్ వేలో పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా అన్కన్నా గాడు మీద 34 కేసెస్ ఉన్నాయి. దాంట్లో 17లో మాత్రం అరెస్ట్ అయ్యాడు. మేజర్ కేసెస్ లో కానీ ఎడ్లపాడు రాబరీలో కానీ ఇప్పుడు కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. మిగతా వాళ్ళకి లైఫ్ ఈ కేసెస్ లో 7 years కన్విక్షన్ పడింది. 2 కేసెస్ లో 7 years 7 years. తర్వాత ఒక హరిచంద్ర గారు ఉన్నాడు, 16 కేసెస్ లో ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ అయ్యారు. చిన్న హుస్సేని ఉన్నారు, 7 కేసెస్ లో ఇప్పుడు అరెస్ట్ పెండింగ్ ఉంది. జమ్ములు ఉన్నారు. సో వీళ్ళే అరెస్ట్ కొన్ని కేసెస్ లో పెండింగ్ ఉన్నాయి, కొన్ని కేసెస్ లో ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి, అండ్ చాలా కేసెస్ ఇప్పుడు కూడా అన్రిపోర్టెడ్ ఉన్నాయి. వీళ్ళు చేస్తారు, బయట ఎవరు రిపోర్ట్ చేయకుండా ఉంటాడు. సో మనకి ఇది పట్టుకోవడం ఒక మంచి పని అయింది. వీళ్ళు చాలా నోటోరియస్ గ్యాంగ్, పట్టుకోవడం కూడా కష్టం, రికవరీ చేయడం కూడా చాలా కష్టం. ఇది రికవరీ కూడా బాగానే చేశారు. వీళ్ళు ఏదో ఫారెస్ట్ లో దాచుకోబెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చి సో కష్ట చేసి వీళ్ళ రికవరీ కూడా చేశారు. తర్వాత ఇది చేసిన పనికి గుడ్ వర్క్ మన డిఐజీ గారు సార్ చాలా గుడ్ విషెస్ ఇచ్చారు సిఐ పాణ్యం టీమ్ కి, సిసిఎస్ టీమ్ కి, అంత స్టాఫ్ కి. సో ఇదే మన ఇప్పుడు చెంచు గ్యాంగ్ కి, మొత్తం చెంచు చెందిన వాళ్ళ గ్యాంగ్ కి చాలా వరకు మనం కంట్రోల్ చేసాము. చాలా మంది ఇప్పుడు జైల్లో ఉన్నాడు, అండ్ ట్రయల్ కూడా నడిచి వాళ్ళకి కన్విక్షన్ రావడానికి మన గట్టిగా ప్రయత్నం చేస్తారు. అండ్
హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.